హాయ్ అండి, వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. సో మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా. అదే రకంగా ఏ విధంగా పని చేస్తే మీకు 10 రూపాయలు తగ్గుతుంది, ఏ విధంగా పని చేస్తే మంచిదనేది డీటెయిల్గా మీకు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి నేను వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. సో నేను మీ నుంచి కోరుకున్నది ఒకటేనన్నా, మీ సపోర్టు. సో మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదన్నా. మీరు వీడియో లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. అలానే ఇంకొక నలుగురికి వీడియో రీచ్ అవుద్దండి. సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేదా యూట్యూబ్లో చూసినా సరే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఈ ఎలివేషన్ డిజైన్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అలానే యూట్యూబ్లో కూడా పెట్టినప్పుడు చాలామంది అడిగారండి, దీని కలర్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎన్ని రోజుల్లో తయారు చేశారు, లేబర్ ఎంత అయింది ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఇంకొక వీడియో నేను చేస్తానండి. ఈ ఎలివేషన్ గురించి అలానే హౌస్ లోపల కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో రూపంలో వస్తుంది, తప్పకుండా పెడతానండి. కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది అనేది. సో మీరు ఇక్కడ చూస్తున్నదంతా కాంపౌండ్ డిజైన్ కావచ్చు, ఎలివేషన్ ఇదంతా మెజర్మెంట్స్ అయితే 40 అడుగుల సైట్ అండి. ఇది 40 x 50 సైట్ అండి, 2000 SFT. సో ఇందులో ఎంట్రన్స్ 8 అడుగులు కార్ పార్కింగ్ వదిలేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేశామండి. సో మీకు ఎలివేషన్ అయితే 40 అడుగుల వెడల్పులో గ్రౌండ్ ఫ్లోర్ ఎలివేషన్ అండి. సో గ్రౌండ్ ఫ్లోరు అలానే మీరు చూసుకుంటే హెడ్ రూమ్ ఉంటుంది. సో ఎలివేషన్లో ఎటువంటి ఓపెన్ కూడా ఉంచలేదండి ఫ్రంట్కి, అంటే గ్లాస్ పెట్టుకున్నట్టు కానీ వెంటిలేషన్ కానీ ఏం ఉంచలేదు. సైడ్కి ఒక్కదానికే వెంటిలేషన్ కొంచెం అంటే గ్లాసు. సో ఎంట్రన్స్కి అయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎలివేషన్కి గ్లాస్ అనేది ఉండదు, అలానే స్టీల్ రైలింగ్ కానీ ఏం ఉండదు, మొత్తం అంతా సిమెంట్తో చేసిందేనండి. సో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. అలానే టాప్లో ఒక 5 లైట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక బాక్స్, ఇది స్టెప్గా చేసామండి. అంటే మీకు ఇక్కడ బాక్స్ టైప్ 3D టైప్లో చేయడం జరిగింది ఎలివేషన్ అనేది. సో అంతే ప్లెయిన్ వాల్కి మొత్తం ప్లాస్టింగ్ చేసి కాకుండా డబల్ దల్సర్లు బెడ్లు అంటించుకొని చేయడం జరిగింది. మీకు అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక వీడియోలో వర్క్ చేసిన దాంట్లో ఉంటుంది. అలానే అందులో మీకు ఎలివేషన్ కలర్ ప్యాటర్న్ కూడా కోడ్ అనేది నేను చెప్తానండి తప్పకుండా. సో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో మీరు అడిగితే నేను చెప్తానండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తా. లేదంటే మీకు నెంబర్ అయినా పెడతా, మీరైనా కాల్ చేయొచ్చు. అలానే ఏ పని ఏ విధంగా చేయించాలి, ఏ పని ఏ విధంగా చేస్తే 10 రూపాయలు తగ్గుతుంది అనేది డీటెయిల్గా మీకు వీడియోస్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీకు ఆ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి. లేదంటే మీరు ఆల్రెడీ రీమోడలింగ్ చేయించినా సరే ప్రతి ఒక్కరికి కూడా మీకు వీడియోస్ ఉపయోగపడేట్టుగానే నేను వీడియో రెడీ చేస్తానండి తప్పకుండా. సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అంటే కన్ఫామ్గా వీడియో లైక్ చేయడమేనండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలానే చాలామంది అడుగుతున్నారండి, మీరు ఏ ఊర్లో వర్క్ చేస్తారండి అని. మాదైతే ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్టిక్ బొబ్బిలి అండి. సో మా సొంత ఊరు అయితే బొబ్బిలి. మేము బొబ్బిలి చుట్టుపక్కల గ్రామాల్లో బొబ్బిలిలో వర్క్ చేస్తామండి. సో మీరు కనుక విజయనగరం డిస్టిక్లో ఎక్కడ వర్క్ చేయాలనుకున్నా సరే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏ వర్క్ ఉన్నా సరే మేము చేస్తామండి. టైల్స్, ఫాల్ సీలింగ్, పెయింటింగ్, తాపి పని ఏది ఉన్నా సరే మను కన్స్ట్రక్షన్స్ ద్వారా మీ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అలానే మీకు ప్రతి ఒక్క వర్క్ కూడా యూట్యూబ్లో వీడియో రూపంగా అందించడం జరుగుతుందండి. సో తప్పకుండా మీకు ఏ వర్క్ ఉన్నా సరే విజయనగరం డిస్టిక్ వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, బాయ్.